డోర్వే ఎ మాన్యువల్ టు సెల్ఫ్‌కి స్వాగతం. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనకు సోషల్ కంప్లెయిన్స్‌కి అంటే కన్ఫర్మిటీకి అండ్ ఇండివిడ్యువల్ కంప్లెయిన్స్ అంటే గ్రాటిఫికేషన్‌కి ఉన్న కాన్ఫ్లిక్ట్ గురించి స్టడీ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఈ రెండిటి మధ్య కాన్ఫ్లిక్టే నీ యాక్షన్‌ని ప్రిఫర్ చేస్తుంది. ఎంతవరకు ఏ విషయంలో కాంప్రమైజ్ అవుతావు అనేది. ఇండివిడ్యువల్ గ్రాటిఫికేషన్‌లో ఎంతవరకు కాంప్రమైజ్ అవుతావు? సోషల్ కన్ఫర్మిటీకి ఎంతవరకు కాంప్రమైజ్ అవుతావు అనే దాని మీద నీ యొక్క యాక్షన్ యొక్క మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది. యాక్షన్ ధర్మాకి ఎలా అయినా ఉండాల్సిన కర్మ ఒక డైరెక్షన్ ఉంటుంది. దీనికి దానికి మధ్య ఉన్న యాంగిల్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఒకసారి నిన్నటిది రివిజన్ చేసుకుంటున్నట్టు మనకు. సో ఇక్కడ యాజ్ పర్ ధర్మకి అలైన్ అవుతున్న యాక్షన్ ఇది డైరెక్షన్ ఇది ఈ యెల్లో డాటెడ్ లైన్ ఇండికేట్ చేస్తుంది. నువ్వు చూస్ చేసుకున్న యాక్షన్ కర్మ ఇంక్లినేషన్ కింద లెక్క. ఈ యాజ్ పర్ ధర్మ చేయవలసిన యాక్షన్ నువ్వు చూస్ చేసుకునే యాక్షన్ కి మధ్య ఉన్న యాంగిల్ ఉంది, దీన్ని ప్రిఫరెన్షియల్ యాంగిల్ అంట. ఈ యాంగిల్ ఎంత తక్కువ ఉంటే అంత చాయిస్లెస్ అవేర్నెస్ లో ఉన్నట్టు. నీ అండర్స్టాండింగ్ ఇది ప్రాతిపదిక. అదే నువ్వు కర్మ ఇంక్లినేషన్ కి నువ్వు కర్మ చేస్తున్న డైరెక్షన్ కి మాగ్నిట్యూడ్ కి యాక్చువల్ గా నీ పర్సనల్ డిమాండ్ ఏదైతే అలైన్ అయిందో ఆ డైరెక్షన్ లో చేయవలసిన కర్మకి మధ్య ఉన్నట్టు యాంగిల్ ఉంది, ఇది అబ్సెసివ్ అంటారు. ఈ అబ్సెసివ్ యాంగిల్ జీరో అయిన కొద్ది అబ్సెసివ్నెస్ ఎక్కువ ఉన్నట్టు. చేయాల్సిందే పని అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు కాబట్టి ఈ సొసైటీ యొక్క కాంప్లియన్స్ అనేది ఆ సిస్టమ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం పర్సనల్ గ్రాటిఫికేషన్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుందో అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ సొసైటీ గురించి మాట్లాడుకుందాం. సామాన్యంగా ఈ ఎగ్జిస్టెన్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎగ్జిస్టెన్స్ లో జరుగుతున్న విషయాలు పర్సీవ్ చేస్తూ ఉంటాం. ఈ పర్సీవ్ చేస్తున్న మనిషి తన పరిణామ క్రమంలో కొన్ని ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేశాడు. ఆ ప్యాటర్న్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కొన్ని థియరీస్ ఫామ్ చేసుకున్నాడు. కొంతమందికి ఆ థియరీస్ ఏమిటి అని ప్రశ్నించకుండా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు బిలీవర్స్ అన్న చెప్పొచ్చు, బిలీఫ్ ఉన్నవాళ్ళు. కొంతమంది ఆ థియరీని ఎక్స్పెరిమెంటల్ గా చూసి అప్పుడు దాన్ని పాటిస్తారు. వాళ్ళకున్నది హంచ్ అనాలి, హంచ్. సో హంచ్ ఉన్నవాడు మళ్ళీ అబ్జర్వేషన్ పర్సెప్షన్ కంటిన్యూ అవుతుంటుంది. వాడు ప్యాటర్న్ రికగ్నైజ్ చేస్తుంటాడు, ఇలా థియరీస్ ఫామ్ చేసుకుంటాడు, ఇలా నాలెడ్జ్ డెవలప్ అవుతుంటుంది. ఇలా నాలెడ్జ్ డెవలప్ అవుతున్నది కొన్ని ఫిలాసఫీస్ కింద అవుతుంది, అదే థియాలజీస్ కింద అవుతుంది. ఇలా ఇలా డెవలప్ అయిన నాలెడ్జ్ ని ఆర్గనైజ్ చేస్తే ఫిలాసఫీస్ థియాలజీలు ఫామ్ అవుతాయి. ఈ థియాలజీ ఫిలాసఫీస్ ఒక ఫ్రేమ్వర్క్ లోంచే రిలీజియన్స్ ఫామ్ అవుతుంటాయి. యు ఆర్ రిలేటింగ్ టు సంథింగ్ ఏ సిస్టమ్ అనమాట రిలీజియన్. ఈ రిలీజియన్ ప్రిస్క్రైబ్ చేసిన నార్మ్స్, డూస్ అండ్ డోంట్స్ అదొక మోరల్ సిస్టమ్ కింద ఫామ్ అవుతుంటుంది. సో మోరల్ సిస్టమ్ లో ప్రిన్సిపల్ గా ఏముంటాయి అంటే, మోరల్ సిస్టమ్ లో రూల్స్ ఆఫ్ కండక్ట్ ఉంటాయి ఖచ్చితంగా, అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఉంటాయి. సో ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, రూల్స్ ఆఫ్ కండక్ట్స్ ఉంటుందండి. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటే ఒక రూల్ ని జస్టిఫై చేయడానికి ఒక స్టాండర్డ్, అంటే ఏ మ్యాగ్నిట్యూడ్ ఏ డైరెక్షన్ లో అయితే కరెక్ట్, ఎక్కడైతే మీమాన్స్ వచ్చిందో, ఎక్కడైతే న్యాయం తెలపాలి, న్యాయం చెప్పాలి, ఇది కరెక్ట్ ఇది తప్పు చెప్పలో అక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఉంటాయి. సో మోరల్ సిస్టమ్ లో రూల్స్ ఆఫ్ కండక్ట్ ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఉంటాయి. పరంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ వచ్చే నీకు జ్యుడిషియరీ సిస్టమ్, లా సిస్టమ్ ఫామ్ అవుతుంది. అయితే ఈ రూల్స్ ఆఫ్ కండక్ట్ లో రెండు రకాలు ఉంటాయి. ఇండివిజువల్ మైక్రో లెవెల్లో ఉంటాయి, అలాగే సొసైటీ పరంగా. ఇక్కడ ఈ రెండు ఫ్యాక్టర్స్ అన్నమాట. సో మైక్రో లెవెల్లో తీసుకుంటే సొసైటీతో కంప్లైన్స్ అలైన్ అవ్వాలా, సొసైటీ పాలసీస్కి అలైన్ అవ్వాలా, అది కన్ఫర్మిటీకి సంబంధించింది.
అదే ఇండివిడ్యువల్‌గా ఇంట్రెస్ట్ మీద వాళ్ళ ఇది పర్సనల్ ఫ్యాక్టర్‌కి సంబంధించింది. సో, లైక్ దట్ అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను. డూ నాట్ స్టీల్ అనేది ఇండివిడ్యువల్‌ది. ప్రైవసీ అనేది ప్రొటెక్ట్ చేయాలి అనేది మ్యాక్రో లెవెల్‌ది సొసైటీది ఎగ్జాంపుల్ కిందవి. సో, ఇలాగ మోరల్ సిస్టమ్ ఫార్మ్ అవుతాయి. ప్రపంచంలో దీన్నే మనం ఈ ఫార్మ్ అవుతున్న సిస్టమ్ మోరల్ సిస్టమ్ ఫార్మ్ అవ్వడాన్ని మనం సివిలైజేషన్ సింపుల్‌గా సివిలైజేషన్ అని చెప్తారు. అంటే సివిలైజేషన్ ఇంక్లూడ్స్ ఈ మోరల్ సిస్టమ్ ప్లస్ దేశమాన కాల పరిస్థితులు. వాళ్ళ అలవాట్లు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆహ్, జీవన విధానం ఎలా ఉంటుంది కూడా కలిపేస్తే దాన్ని సివిలైజేషన్ అంటాం. సివిలైజేషన్‌లో మోరల్ సిస్టమ్ అనేది ఒక పార్ట్ కింద లెక్క ఉంటుంది. దేర్‌ఫోర్ ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ దేని రూల్స్ ఆఫ్ కాండక్ట్ అనేది దేని ద్వారా ఫార్మ్ అవుతుంటాయి? రిలిజియన్ ప్రిస్క్రైబ్ చేస్తున్న నార్మ్స్, ఆ రిలిజియన్‌కి బ్యాక్‌గ్రౌండ్‌గా ఉన్న ఫిలాసఫీ, నెక్స్ట్ అక్కడ సొసైటీ ఫ్రేమ్ చేసుకున్న లాస్. వీటన్నిటి మీద రూల్స్ ఆఫ్ కాండక్ట్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఉంటుంది. ఈ ఓవరాల్ మీద ఆధారపడి కొన్ని కోర్ వాల్యూస్ లిస్ట్ ఔట్ చేసుకుంటుంటారు. మళ్ళీ ఈ కోర్ వాల్యూస్ లో విర్చ్యూస్ అనేది ఏంటంటారంటే నువ్వు వీటిని కోర్ వాల్యూస్ ఒక ఆర్డర్ ఎవరి వాళ్ళు ఇండివిజువల్ ఒక ఆర్డర్ లో పెట్టుకో, ఒక హైరార్కీ ఆర్డర్ లో ఆ ఆర్డర్ ని మనం విర్చ్యూ అంటాం. సో ఇది సొసైటీ యొక్క ఫ్రేమ్ వర్క్ అనమాట. సో దేర్ ఫోర్ ఏదైతే సిస్టమ్స్ ఒక ఆర్డర్ ఉందో రిత్ ఉందో దాని యొక్క అలైన్ గా ఉండే ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో ఆ పరంగా ఫ్రేమ్ వర్క్ పర్ఫెక్ట్ గా ఫామ్ అయితే అది సినిమా. దాన్ని దేని మీద ఆధారపడుతుంది? సత్యం మీద ఆధారపడుతుంది. సత్యం అంటే ట్రూత్. బట్ ట్రూత్ అనేది వాళ్ళ పర్సీవర్ మీద ఆధారపడుతుంది కదా. అబ్జర్వేషన్ పర్సీవింగ్ చేస్తున్న వాడి లిమిటేషన్స్ మీద ఆధారపడుతుంది. వాడు ఎంత వరకు ఎంత పరిధి దాకా వాడు పర్సీవ్ చేయగలడు, పర్సీవ్ చేసిన విషయాలు ఎంతవరకు తన యొక్క లిమిటేషన్స్ లోబడి గ్రహించగలడు, దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఏ ఫ్రేమ్ వర్క్ లో చేస్తాడు, వీటన్నిటి మీద ఆధారపడుతుంది. సో దెర్ ఫోర్ అల్టిమేట్ అబ్సల్యూట్ ట్రూత్ కి అప్రోచ్ అవుతున్న కొద్దీ నీ మోరల్ సిస్టమ్ ఏమవుతుంది అంటే నీ సొసైటీ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో అది ఈ ధర్మాకి దగ్గర అవుతుంటుంది. అందుకని ఏళ్ళ కొన్ని వేల మంది ఋషి అంటే వాడనమాట. ఋషి అంటే ఎవరైతే ఎగ్జిస్టెన్స్ యొక్క ఆర్డర్ ని చెప్పతూ ఉంటాడు. అలా ఒక్కొక్క ఋషి ఒక ఆర్డర్ ని పర్సీవ్ చేశాడు. ఇంకో ఋషి ఇంకో ఆర్డర్ ని పర్సీవ్ చేశాడు. ఇంకో ఋషి ఇంకో ఆర్డర్ ని పర్సీవ్ చేశాడు. ఇలా డిఫరెంట్ ఆర్డర్స్ మొత్తం కలిపి ఇంటిగ్రేట్ చేస్తూ వేదవ్యాసుడు కంపైల్ చేశాడు. దట్ వాట్ ఈస్ కాల్డ్ వేదాస్. దాని మీద ఆధారపడుతున్న ఫ్రేమ్‌వర్క్ సనాతన ధర్మం. సో, ఇది తెలిసింది గదా. సో, దేర్‌ఫోర్ ఈ లిమిటేషన్స్ ఎవరో ఒక మనిషి లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సర్టెన్ ఫింగర్‌తో కౌంట్ చేయగలిగే ఓ 10 మంది లేకపోతే 20 మంది లేదా 100 మంది ఇలాగా ఓ సర్టెన్ లిమిటేషన్‌లో ఉండే పీపులే అబ్జర్వేషన్ అండ్ పర్సెప్షన్ చేస్తే ఎగ్జిస్టెన్స్ ఒక ఆర్డర్ గురించి వాళ్ళ ఫ్రేమ్‌వర్క్ వస్తే వాళ్ళ నుండి ఏర్పడిన ప్యాటర్న్ రికగ్నైజేషన్ గాని, థియరీ గాని వాళ్ళ ద్వారా ఏర్పడిన ఫిలాసఫీ గాని, థియాలజీ గాని, రిలిజియన్ గాని కూడా లిమిటెడే అవుతుంది. సో, ఇక్కడ ఆ స్కోప్ ఉండాలి. అందుకని ఒక్కడి నుండే ఆరిజిన్ అయ్యింది. ఒక్కడి నుండే ఆరిజిన్ అయితున్న రిలిజియన్ ఏదైనా ఉంటే డెవలప్ అయింది. ఆటోమేటిక్‌గా తర్వాత డెవలప్ అయ్యే ప్రాసెస్‌లో థియాలజీ, ఫిలాసఫీ, రిలిజియన్ కింద మారే పరిణామ క్రమంలో కొన్ని లిమిటేషన్స్‌కి లోబడి ఉంటుంది. మిగతా అన్ని సిస్టమ్స్‌కి సనాతన ధర్మానికి అది తేడా. సనాతనం వచ్చేప్పటికి ఒక మనిషి కాదు. కొన్ని వేల మంది ఋషుల యొక్క అబ్జర్వేషన్ అండ్ పర్సెప్షన్. వాళ్ళు ఆర్డర్‌ని చెప్పుకుంటూ వచ్చారు. ఇలా అని. ఈ మొత్తం ఆర్డర్‌ని మొత్తం అంతా కంపైలేషన్ చేసాడు వేదవ్యాసుడు. దాని యొక్క ప్రొడక్ట్ దాని నుండి సిస్టమ్ డెవలప్ అయితే ఆ సిస్టమ్ మీద సనాతన ధర్మం అంటారు. కానీ ఎటర్నల్ అంటారు. ఎందుకంటే ఎప్పటికీ ఉండదు. ఎప్పటికైనా ఏ ధర్మం అయినా సరే ఇక్కడికొచ్చి రావాల్సిందే. దీంట్లో మళ్ళా అబ్జర్వేషన్, పర్సెప్షన్ అనేది రకరకాల సైకలాజికల్ ట్రామాస్‌కి కూడా లోబడితే, సైకలాజికల్ ఐడెంటిటీ కింద లోబడితే, ఇప్పుడు మళ్ళా దీంట్లో చిన్న డిఫరెన్సెస్ వస్తాయి. అలా డిఫరెన్స్‌తో రకరకాల సిస్టమ్స్ కూడా ఫార్మ్ అవుతుంటాయి.
సో, ఒక అల్టిమేట్ సనాతన సిస్టమ్‌కి, ఆ సనాతన సిస్టమ్‌లో ఇమిడి ఉన్న డిఫరెంట్ రిలిజియన్స్‌కి, థియాలజీస్ ద్వారా డెవలప్ అయిన డిఫరెంట్ రిలిజియన్స్‌కి ఉన్న రిలేషన్ అర్థమైతే, ఇండియా యొక్క ట్రూ స్పిరిట్ అర్థమవుతుంది.